నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను తాడేపల్లి కూడా వచ్చానండి. ఇక్కడ మనతో పాటు శివనాగ మోటార్ షోరూమ్ ఎండీ అయిన నాగేంద్ర గారు అయితే ఉన్నారు. ఈయన ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో చాలా అనుభవం అయితే ఉంది. 15 సంవత్సరాల నుంచి మోటార్ ఫీల్డ్ అనుభవం అయితే ఉందన్నమాట. ఇంతో మనం ఇంటర్వ్యూ చేద్దాం. వీళ్ళ షోరూంలో, శివనాగ మోటార్ షోరూంలో కేవలం 56,000 రూపాయల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేస్తున్నారు. 200 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలని ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. నాగేంద్ర గారు నమస్కారం. నమస్తే కృష్ణ చైతన్య గారు. సార్, ఇప్పుడు మీకు చేబ్రోల్లో ఒక షోరూమ్ ఉంది, ఏలూరులో ఒక షోరూమ్ ఉంది, భీమవరంలో ఒక షోరూమ్ ఉంది, గుడెంలో ఒక షోరూమ్ ఉంది. ఈ అన్ని షోరూమ్స్ మెయింటైన్ చేస్తూ ఇనీషియల్గా మీరు మార్కెట్లోకి ఎంటర్ అయింది రిజిస్ట్రేషన్ మోడల్స్. అవునండి, 2020 నుంచి రిజిస్ట్రేషన్ మోడల్స్లో వచ్చారు. సడన్గా గత 6 నెలల నుంచి మీరు 2-3 నెలల నుంచి నాన్ రిజిస్టర్డ్లోకి వెళ్ళిపోయారు. అంటే మార్కెట్ అటు ఉందని వెళ్ళిపోయారని అనుకోవచ్చు. ఒక కారణం మార్కెట్ అంటే ఎప్పుడైతే లైఫ్ ట్యాక్స్ వచ్చిందో రిజిస్ట్రేషన్ బళ్ళు సేల్ తగ్గిపోయిందండి. అదొక కారణం. ఇదివరకు మేము ఏం చేసామంటే అందరికీ రిజిస్ట్రేషన్ బళ్ళే ఇచ్చేవాళ్ళం. 100-120 మైలేజ్ బళ్ళే ఎక్కువ అమ్మేవాళ్ళం మనం. అప్పుడు ఎక్కువగా చాలామంది ఓన్లీ 50 కిలోమీటర్స్ మైలేజ్ తిరిగేవాళ్ళు ఉన్నారు, రోజుకి లోపు తిరిగేవాళ్ళు. అంటే పిల్లలు స్కూల్కి తిప్పడం అని, పెద్దవాళ్ళు పొలాలకు వెళ్ళడం అని, లోకల్ సిటీలో తిరిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ అందరి సెగ్మెంట్లకు కూడా ఒకటే బండి అమ్మేవాళ్ళం మనం. ఎప్పుడైతే అలా వచ్చిందో నాకు ఆలోచన వచ్చి కంపెనీ వాళ్ళతో అడిగితే వాళ్ళు ఇందులో గ్రాఫైన్ బ్యాటరీలు వేసి బళ్ళు సప్లై ఇచ్చారు. సేమ్ ఆ బళ్ళలోనే ఆ బ్యాటరీ లిథియం బ్యాటరీ తీసి గ్రాఫైన్ బ్యాటరీలు వేసి మనకు సప్లై ఇచ్చారు. బళ్ళు బాగున్నాయి అన్నమాట. అదేమవుతుంది కస్టమర్కి, ఇప్పుడు ఏమవుతుంది, వచ్చిన కస్టమర్ని మీ రిక్వైర్మెంట్ అని అడుగుతున్నాం. మనం అడిగి రోజుకి ఎంత తిరుగుతున్నామంటే ఈ బళ్ళు ఇస్తున్నాం. వాళ్ళు రోజుకి 100 తిరుగుతాం, 80 తిరుగుతాం అని అడిగి లిథియమానికి వెళ్ళమంటున్నాం. 100, 120, 160, 200 మైలేజ్ కూడా ఉంది. కస్టమర్ రిక్వైర్మెంట్ బళ్ళు కూడా అప్పుడు అమ్మగలుగుతాం క్లారిటీగా. ఇప్పుడు 56,000 రూపాయల స్కూటర్కి ఎంత రేంజ్ ఇస్తున్నారు? దీని ఫీచర్స్ 70 నుంచి 80 కిలోమీటర్ మైలేజ్ అవుతుంది పర్ ఛార్జింగ్. ఫీచర్స్ వచ్చి అన్నీ ఉన్నాయి. రివర్స్ క్రూజ్ కంట్రోల్, యాంటీ థెఫ్ట్ లాకింగ్, యూఎస్బీ ఛార్జింగ్, ట్యూబ్లెస్ టైలు, ఫ్రంట్ డిస్క్ బ్రేకు, అన్నీ కావాల్సిన రిక్వైర్మెంట్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయండి దాంట్లో. ఇప్పుడు మార్కెట్ చూస్తే మీరు 50,000 రూపాయలు, 53,000 కానీ 54,000, లేకపోతే 55,000, ఇలా 65,000, ఇలాగ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మార్కెట్ బాగా పెరిగిపోతుంది. ఇది పాజిటివ్గా చూస్తున్నారా లేకపోతే ఎలా చూస్తున్నారు? పాజిటివ్ అని కాదండి. ఇప్పుడు కస్టమర్కి తక్కువ దూరం తిరిగే వాళ్ళు కూడా ₹1,00,000, ₹1,20,000 ఎందుకు పెట్టారు కస్టమర్? అంత రిక్వైర్మెంట్ లేదు. వాళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్ కావాలనుకున్నారు, సెకండ్ వెహికల్, థర్డ్ వెహికల్ కింద ఇంట్లో కావాలనుకున్నారు. ఇంట్లో పిల్లలు తిరగడానికి కానీ, లేడీస్ తిరగడానికి కానీ, వేరే వాళ్ళందరికీ. అలాంటప్పుడు అంత బడ్జెట్ పెట్టే బదులు 56,000 రోజులు దొరుకుతుందంటే మనం సేల్ అనేది డబల్ అవుతుంది ఆటోమేటిక్గా. కస్టమర్ ఈజీగా కొనగలుగుతున్న, పర్చేసింగ్ కెపాసిటీ సరిపోతుంది, మనకే సేల్ బాగుంటుంది, కంప్లైంట్స్ తక్కువ ఉంటున్నాయి లెడ్ యాసిడ్ గ్రాఫైన్ అనేటికి. అందువల్ల మాకు అదే ఇంట్రెస్ట్ చూపించాం మేము కూడా. దాంతో ప్యారల్గా రిజిస్ట్రేషన్ బళ్ళు కూడా వెహికల్స్ కూడా అమ్ముతున్నాం అండి. దానికి కావాల్సిన వాళ్ళు దీనికి వెళ్ళరండి కంపల్సరీగా. ఇది ఈ సెగ్మెంట్ కావాల్సిన వాళ్ళు ఆ సెగ్మెంట్ కొనలేరు. అందుకని ఏ సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ సేల్ చేస్తున్నాం. ఇంకో క్వశ్చన్, ఇది మీరు చెప్పాలంటే చెప్పొచ్చు. ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు ఈ 55,000 స్కూటర్, ఈ 50,000 స్కూటర్ సెగ్మెంట్ అంతా కూడా ఇంచుమించుగా ఒకటే టైప్లో మోడల్స్ ఉంటాయి. మనకి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆ బ్యాటరీ ప్యాక్ ఎలాగ ఉంటుంది, జస్ట్ దాని బ్రాండింగ్ అయితే తేడా ఉంటుంది. అంటే ఇది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదనుకుంటారు కస్టమర్ కొంచెం తెలుగు ఆలోచించాలి ఇందులో అండి. మార్కెట్లో 10,000 సెల్గా ఉంది, 50,000, 60,000 సెల్లు కూడా ఉన్నాయండి. రెండు బ్లాక్ కలర్, రెండు ఒకలాగా ఉంటాయి. సెల్ పక్క పడితే తేడా ఏంటంటారు? కంపెనీ శాంసంగ్ కానీ ఇంకో దానికి కంపేర్ చేసుకున్నప్పుడు మనం లోపల ఇంటర్నల్ ఫీచర్స్ అయితే తేడా ఉంటాయి. అలాగే నేను ఇందులో ఏమేమి చెక్ చేసుకోవాలి కస్టమర్ చెప్తానండి. కొంతమంది సేమ్ బండి వెహికల్ అంత బాడీ పార్ట్లు అన్నీ ఒకలా ఉంటాయి. 48 వోల్ట్స్ ఇవ్వచ్చు, అంటే 4 బ్యాటరీసే ఉంటాయి లోపల. ఒక బ్యాటరీ తగ్గిపోతుంది, 48 వోల్ట్స్ అనేది కంట్రోలర్ మారిపోద్ది, వైరింగ్ మారిపోద్ది, ఆటోమేటిక్గా 3-4 వేలు ప్రైజింగ్లో తగ్గిపోద్ది మనకి ఆటోమేటిక్గా. అలా పెట్టి అమ్మచ్చు. కొంతమంది 60 వోల్ట్స్ ఇచ్చినా కూడా 70-80 రేంజ్ ఎవరు, 50-60 ఇస్తారు. కొన్ని రేంజ్ ఎక్కువ ఫాల్స్ రేంజ్ చెప్పొచ్చు. అలా మోసం చేయొచ్చు అండి. లోపల మేము ఇప్పుడు మా కంపెనీ ఏంటంటే రిజిస్ట్రేషన్ బళ్ళు అమ్మే కంపెనీ కాబట్టి ఆ బళ్ళకే వీళ్ళు లెడ్ యాసిడ్ బ్యాటరీలు వేసి మోటార్ మార్చి, కంట్రోలర్ మార్చి, లో స్పీడ్ కింద ఇచ్చారు. సో క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వరు. మెయిన్ థింగ్ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వరు కంపెనీ కాబట్టి సర్వీస్ అయితే బాగా చేస్తున్నాము. ఇంకోటి, మీ బ్యాటరీ, మీరు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్నారు కదా, మీరు ఫాస్ట్గా ఛార్జ్ అయ్యి 5 to 6 అవర్స్లోనే ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. 5 amps ఛార్జ్. అంటే ఇప్పుడు ఈ 5 to 6 ఫాస్ట్గా ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేవంటారు? లేదండి, దానికి తగ్గట్టుగానే బ్యాటరీ క్వాలిటీ తెప్పించారు మా వాళ్ళు, మా కంపెనీ వాళ్ళు సప్లై కూడా. అలాగా ఇది వరకు లెడ్ యాసిడ్ కూడా అమ్మాము. 10 hours 11 hours కూడా పెట్టింది ఛార్జింగ్. తర్వాత 4 amps ఇచ్చారు, 8 hours ఛార్జింగ్ పెట్టిందండి. ఇప్పుడు దానికి అప్గ్రేడ్ బ్యాటరీ మోడల్ మార్చి, క్వాలిటీ మార్చి, దాని తగ్గట్టు ఛార్జర్ మార్చారు అన్నమాట.
ఛార్జర్ కూడా లెంత్ ఎక్కువ వైరు 4 మీటర్స్ వైర్ ఇచ్చారు మా వాళ్ళు. మార్కెట్లో అంతా కొంచెం షార్ట్ వైరు ఛార్జర్ చిన్న ఛార్జర్లు ఇస్తారు. మా వాళ్ళు లెంత్ ఎక్కువ ఇచ్చారు, ఛార్జర్ మంచి క్వాలిటీ ఇచ్చారు. ఇంకోటి మీరు 6 అవర్స్ ఛార్జర్ అయిపోతుంది. మీరు ఛార్జర్కి కూడా సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు లెడ్ యాసిడ్ గ్రాఫిన్ బ్యాటరీ స్కూటర్లకి. అంటే ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ లాంటివి ఏమైనా ఉంటాయంటారా? ఏమన్నా అయితే ఫైర్ అవ్వకూడదు, ఛార్జర్ కాలిపోకూడదు. అంటే ఇంట్లో ఎర్తింగ్ లేకపోయినా, ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ఏదైనా అయినా కూడా ఛార్జర్ కాలిపోకూడదు. కాలినంత వరకు లోపల ఇస్తాం. ఇప్పుడు మీరు ఫ్రాంక్లిన్ ఇవి సంబంధించిన మోడల్సే మీరు ఇప్పుడు సేల్ చేస్తున్నారు. 200 కిలోమీటర్ రేంజ్ కోరో మోడల్ అని చెప్తున్నారు. మీరు కూడా ఇప్పుడు అందరు కంపెనీ లాగే సర్టిఫైడ్ రేంజ్ అనేది కూడా రియల్ రేంజ్ అంటారు. ఇది సర్టిఫైడ్ రేంజ్ అండి. రియల్ రేంజ్ నేను ఆ స్టేజ్కి ఎంత వస్తే చెప్పేస్తాం కస్టమర్కి అండి. ఇప్పుడు కాకపోయినా బండి పట్టుకెళ్ళాక కస్టమర్తో మాకు ఇబ్బందే కదండి. అది ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఇంత, దానికి మనకు ఫస్ట్ మోడల్ వెళ్తే 170-160 కిలోమీటర్ మైలేజ్ వస్తుందని చెప్తాం సింగిల్ పర్సన్కి. థర్డ్లో వెళ్తే 150 వస్తుందని చెప్తాం. మనం ఉన్నది వాస్తవం చెప్పేసుకుంటే బెటర్ అండి. రేపు పొద్దున్న వెళ్ళాక మన కస్టమర్ మీరు ఎంత అన్నారు అని తర్వాత కస్టమర్తో మనకి ఇష్యూ అవ్వకుండా ఇష్టమైతే కొనుక్కుంటారు లేదా మానేస్తారు. నేను అందుకని కస్టమర్ రిక్వైర్మెంట్ 100 ఉందంటే 120 బ్యాటరీ తీసుకోమంట, 120 ఉందంటే 150-160 రేంజ్ బ్యాటరీ తీసుకోమంట. అప్పుడు కస్టమర్ కావాల్సిన రేంజ్ ఈజీగా అటెండ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రాంక్లిన్ ఇవి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు సేల్ చేస్తున్నారు కదా, వీళ్ళకి ఏమన్నా బ్యాటరీ ప్యాక్ వారంటీ సమస్యలు వస్తే విత్ ఇన్ ఎంత టైంలో మీరు రిజాల్వ్ చేస్తున్నారు? లెడ్ యాసిడ్ గ్రాఫైన్ వరకు అయితే ఆన్ ది స్పాట్ నన్ను చేసేయమంటున్నారు. పారామీటర్స్ ద్వారా చెకింగ్ చేసి వాళ్ళ ఫోటో పెడితే వాట్సాప్లో అప్రూవల్ ఇస్తారు, మనం ఆన్ ది స్పాట్ ఇచ్చేయచ్చు కస్టమర్కి. లిథియం అయాన్కి రిపేరబుల్ కాబట్టి వాళ్ళు స్పేర్ బ్యాటరీ ఇస్తున్నారు రొటేషనల్. అది కస్టమర్కి ఇచ్చి కంపెనీ పంపి 15 to 20 డేస్లో మనకి రిటర్న్ ఇస్తున్నారు కస్టమర్కి. చాలా తక్కువ వస్తుందండి. అవి కూడా లిథియం అయినా కూడా బ్యాటరీ కంప్లైంట్ తక్కువ వస్తుంది కంపేర్ టు అదర్ కంపెనీలు అయినా కూడా కంప్లైంట్ తక్కువ వస్తుందండి. అందుకని నేను ఎక్కువగా వీళ్ళతో ఎక్కువ మూవ్ కూడా కారణం అదండి. ఫ్రాంక్లిన్ తోటి పోయా మీడియాగా ఉంటారు కస్టమర్తో కూడా, డీలర్తో కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం ఏదైనా చెప్పినా కూడా మాడిఫికేషన్ చేయాలి అని పలానా ప్రాబ్లం ఉందంటే ఆటోమేటిక్ చేసేస్తాం మన రిక్వైర్మెంట్ బట్టి. ప్రధానంగా కస్టమర్లకు వచ్చే ఒక డౌట్ ఏంటంటే ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్లు ఎక్కువ కాలం రావు, వీళ్ళు సంవత్సరం వారంటీ ఇచ్చిన ఈ లోపల ఇష్యూస్ వస్తాయని అనుకుంటారు. లేదండి, అది రాంగ్ అండి. ఎందుకంటే లెడ్ యాసిడ్ బ్యాటరీలు వరకు 1 year వరకు ఎప్పటి నుంచో ఉన్నాయి, 2006 నుంచి అప్పటి నుంచి ఉన్నాయి. 1 year ఇచ్చిన 2-3 years తిరిగేసిన వాళ్ళు కూడా నేను చూశాను. నేను ఇది కూడా అంతే అండి. ఎవడో 1 year వారంటీ ఇచ్చినా 2 years 2.5 years 3 years ఈజీగా తిరుగుతాయి. అది కస్టమర్ వాడుకుని బట్టి. అది 1 year అనేది కంపెనీ నామ్స్ ప్రకారం 1 year వారంటీ ఇస్తాం తప్ప ఫెయిల్ అవ్వడం అనేది ఏముండదండి. మన పెట్రోల్ బండ్లో కూడా అంతే కదా, లెడ్ యాసిడ్ బ్యాటరీలో 1 year అంటే 3 years కూడా వచ్చేస్తాయి మనకి. అలాగే ఇది కూడా ఫ్రాంక్లిన్ ఇవి సంబంధించిన ఎలక్ట్రిక్స్ కూడా తాడేపల్లి కూడా కాకుండా ఎక్కడికైనా కూడా డెలివరీ చేయగలరు. ఏలూరు డిస్టిక్, ఈస్ట్ గోదావరి డిస్టిక్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఈ 3 డిస్టిక్లు ఎక్కడైనా ఫ్రీ డెలివరీ ఇవ్వగలమండి. బండి బ్రేక్ డౌన్ అయ్యి కంప్లైంట్ ఎప్పుడైనా వస్తే మేము ఫోన్లో సాల్వ్ చేస్తాం. మ్యాక్సిమం చిన్న కంప్లైంట్ రావచ్చు ఒకటి. అది సాల్వ్ అయిన పర్సన్లో ఆ నియర్ బై బ్రాంచ్ ఏది ఉందో అది బ్రాంచ్, మా భీమవరం కానీ ఏలూరు కానీ తాడేపల్లి కూడా ఏ బ్రాంచ్ దగ్గరలో ఉంటే ఆ టెక్నీషియన్ అక్కడి నుంచి వెళ్తాడు డైరెక్ట్ కస్టమర్ ఇంటికి, అది సాల్వ్ చేసి వస్తాము. ఇప్పుడు వారంటీ ఇంకొకటి చాలామందికి ఒక చిన్న డౌట్, గ్రాఫిన్ బ్యాటరీ సంబంధించి సంవత్సరం అని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో పలానా కిలోమీటర్స్ ఎంత కిలోమీటర్స్ డ్రాప్ అవుతే మారుస్తారా, లేకపోతే 1 కిలో ఇంత చిన్న దానికి కరెక్ట్గా చెప్పాలంటే వోల్టేజ్ డ్రాప్ ఎంతనే ఉంటుంది అండి. మనకి డెడ్ అయిపోతుంది, వోల్టేజ్ రాదు మనకి. వోల్టేజ్ రాకపోతే కంపెనీ నామ్స్ ప్రకారం ఎంతనే ఉంటుంది, రాకపోతే చేంజ్ చేస్తారు. ఇప్పుడు మీరే ఇప్పుడు 70 దాకా రేంజ్ ఇస్తున్నారు కదా, ఇందులో ఎంతవరకు తగ్గితే మీరు మారుస్తారు? మా అయితే 10%, 15% ఉంటుంది డిప్రిషియేషన్. 10 to 15% వరకు కన్సిడరబుల్. అది దానికన్నా 20% అలా 30 సకాన్ని తగ్గం పడిపోయింది అనుకోండి, అది తేడా ఉన్నట్టే. ఆటోమేటిక్ మనం వోల్టేజ్ చెక్ చేస్తే తెలిసిపోద్ది మనకి. ఇందులో రిపేర్ చేసేది ఏమంటుంది కండి, కస్టమర్ రిపేర్ చేస్తాం. యాజ్ ఏ మీరు స్కూటర్లు అమ్ముతున్నారు, లిథియం అమ్ముతున్నారు, లెడ్ యాసిడ్ బ్యాటరీతో కూడా గ్రాఫిన్ బ్యాటరీస్తో కూడా అమ్ముతున్నారు. అంటే మీకున్న అనుభవంతో ఈవీ ఇండస్ట్రీలో వచ్చే కస్టమర్లకి మీరు ఏది సజెస్ట్ చేస్తున్నారు ఎక్కువ? అంటే ముందు కస్టమర్ రాగానే మీకు రిక్వైర్మెంట్ ఏదైనా అడుగుతాం, మేమైనా మా స్టాఫ్ అయినా కూడా. వాళ్ళ రిక్వైర్ రోజుకి తిరుగుతామండి, రోజు ఇలా పలానా మా అమ్మాయి తోలడానికి చెప్తారు కదా, రిక్వైర్మెంట్ బట్టి మేము బయట సజెస్ట్ చేస్తాం. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదని పెద్ద బండి తీసుకొని మాత్రం అంటగట్ట ఉండాలి. రిక్వైర్మెంట్ అడుగుతాం, సజెస్ట్ చేస్తాం. లేదమ్మా కొంచెం ఎక్స్ట్రా ఉంటే బాగుంటుందని నెక్స్ట్ ఇంకో బండి మోడల్ దిగుతాం. అలా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మోడల్ బట్టి మేము సజెస్ట్ చేస్తాం. ఏదైనా బాగానే ఉంటుంది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదని 150 కిలోమీటర్ మళ్ళీ తీసుకుని 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ తిరుగుతానంటే ఇది లైఫ్ రాదా మనకి. లిథియం అంటే ఇప్పుడు కంటిన్యూగా తిరుగుతూ ఉండాలి, ఛార్జ్ చేస్తూ ఉండాలి. ఎంత బాగా తిరిగితే అంత బాగా పనిచేస్తుంది. గ్రాఫైన్ అయితే అలా కాదు, మనం ఎలా కాదు ఫ్లెక్సిబిలిటీ వాడుకోవచ్చు. అది చాలా మందికి ఒకటి ఎప్పటి నుంచో డౌట్,
ఇప్పుడు పెట్రోల్ స్కూటర్లు ఏదైతే ఉన్నాయో అది అంటే నథింగ్ బట్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా నడుపుతారు. ఇప్పుడు గ్రాఫిన్ బ్యాటరీ కానీ ఇప్పుడు మీరు ఇచ్చే 55,000 రూపాయల స్కూటరు అంటే బ్యాటరీ కాకుండా స్కూటర్ యొక్క బాడీ కానీ దీని లైఫ్ ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నాను? ఫ్రాంక్లిన్ ప్రాబ్లం లేదండి, ఆల్రెడీ 3 years నుంచి అమ్ముతున్నాను, సేల్ చేస్తున్నాను. బాడీ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఇబ్బంది లేదు. ఎలక్ట్రికల్ బండిలా వాడితే 5 years 6 years కూడా ఈజీగా వస్తుందండి. కొంతమంది రఫ్గా గోతులు దూకించగలడం, 2-3 వెళ్ళి స్పీడ్ బ్రేకర్ దూకించడం అలాంటివి చేస్తారండి. మేము అలా పోగొట్టిన వాళ్ళు చూసాము. ఇప్పటికీ 3 years అయిన బాగా వాడిన కస్టమర్ కూడా చూసాము. అండ్ బండి దగ్గర తేడా కదండి, కస్టమర్ వాడుకలో తేడా ఉంటుంది. పెట్రోల్ బండి అంటే అంతా ఐరన్ బాడీ కాబట్టి కొంచెం రఫ్గా ఆగుతుందేమో, ఇది కొంచెం ఫైబర్ బాడీ కాబట్టి దాని తగ్గట్టుగా వాడుకోవాలంటే. వెయిట్లో 150 kg 200 kg లాగుతాయి, బాగానే ఉంటుంది. దాని తగ్గట్టుగా గోతుల్లో దూకించుకుంటా జాగ్రత్తగా వేసుకెళ్తే సరిపోతుంది. వాడుకుంటే చాలా బాగా అవుతుందండి. ఇంత 4 years 3.5 years 4 years అయిన బళ్ళు కూడా ఉన్నాయి నేను అమ్మిన బళ్ళు, ఇప్పటికే బాగా రన్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు ఫ్రాంక్లిన్ ఈవీ కంపెనీ నుండి గ్రాఫిన్ బ్యాటరీలతో 100 kilometers రేంజ్ ఇచ్చే ప్లాన్ ఏమైనా ఉందా మీకు? ప్రస్తుతానికి ఏం లేదండి, ఫ్యూచర్లో ఉండొచ్చు. కంపెనీ వాళ్ళు అడుగుతున్నాం, ఫ్యూచర్లో ఏమైనా మోడల్ తీసుకురావచ్చు. ప్రస్తుతానికి అయితే 70 to 80 ఇస్తున్నారు, సరిపోతుంది. ఇంకా ఆ సెగ్మెంట్కి వెళ్ళిన వాళ్ళకి 78,000కి లిథియం అయన్ ఇచ్చేస్తున్నాం కదా. ఆ 100 కావాలన్న వాళ్ళకి అది కూడా అవైలబిలిటీ రెడీగానే ఉంది. ఓకే, ఈ 70-80 kilometers అనేది ఓన్లీ లోకల్గా తిరిగే కస్టమర్కి టార్గెట్ చేయడం కోసం ఆ బళ్ళు సప్లై చేస్తున్నాం. చివరిగా మీ శివనాగా మోటార్స్లోనే ఎందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే, అంటే తాడేపల్లిగూడెం కానీ ఏలూరు కానీ భీమవరం కానీ చేబ్రోల్లో కానీ ఎందుకు స్కూటర్ కొనాలి? మీరు ఇతర షోరూమ్లు కాకుండా మీరు ప్రత్యేకమైన భరోసా ఇస్తున్నారు? భరోసా అంటే నాదే బ్రాండ్ నేమ్ అండి, ఇంకా ఇక్కడ శివనాగా మోటార్స్ బ్రాండ్ నేమ్. ఎందుకంటే మేము 2010 నుంచి ట్రాక్టర్ ఇండస్ట్రీలో ఉన్నాం. మేము ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు నైట్ పగలు కూడా సర్వీస్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఉందండి. 2020 Februaryలోనే వచ్చాము మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ ఫీల్డ్లోకి. అప్స్ అండ్ డౌన్స్ మొత్తం చూసాను. దీంట్లో ఎంత చూడాలో అంత చూసాను, డీప్ అప్పుడు డౌన్ కూడా. స్టేబుల్గా నిలబడ్డా, డౌన్ వచ్చింది కానీ క్లోజ్ చేసి వెళ్ళిపోవాలి. చాలామంది 10 లక్షలు 20 లక్షలు ఉంటే ప్రతి ఒక్కరు షోరూమ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, నా తర్వాత వచ్చి పెట్టిన వాళ్ళు ఉన్నారు, నాకన్నా ముందు తీసేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నేను ఎక్కడ ఏ బ్రాంచ్ తీయలేదండి. వన్స్ పెట్టాను అంటే అక్కడ ఏ బ్రాండ్ అమ్మినా కూడా, ఇప్పుడు వేరే బ్రాండ్ అమ్ముతున్నా కూడా ఆ బ్రాండ్ సర్వీస్ ఇస్తున్నాను. నేను నా సంబంధం లేదని కూడా ఎక్కడ అన్నది కస్టమర్ తోటి. నాకు అవకాశం కుదిరినంత వరకు నా లాస్ పోయినా కూడా ఆ డౌన్ఫాల్ ఉన్న టైంలో కూడా బాగా సేల్ చేసామండి, సర్వీస్ చేసాం కస్టమర్. మెయిన్ ఇంకెప్పుడు తోలనోడిని ఇంక నేను ఎప్పుడు తీయాల్సిన అవసరం నాకు లేదు. తీసేయాల్సి వస్తే ఆ 2023 తీసేయలేను, అంత డౌన్ఫాల్ చూసాం మేము. అది ఇప్పుడు తీయాల్సిన అవసరం లేదండి. మెయిన్ సర్వీస్ మోటో అండి. మేము ఇచ్చిన నేమ్ పోగొట్టుకో, మేము 15 సంవత్సరాల పాటు సంపాదించుకుని నేమ్ పోగొట్టుకోదలుచుకోలేదు. మేము ఆ నేమ్ కోసమని మేము చేస్తామండి సర్వీస్. అది మేము బండి అమ్మేమంటే దాని దగ్గర నిలబడి చేస్తామండి. ఓకే, కంపెనీతో కూడా అలాగే చేపిస్తున్నాం. ఫ్రాంక్లిన్కి ఇవి బాగా సపోర్ట్ చేస్తుంది సర్వీస్ విషయంలో. అందుకనే ఆల్ ఓవర్ ఏపీ కూడా ఇవ్వగలంట కూడా కారణం అదేనండి. కంపెనీ సపోర్ట్ చేస్తుందని మేము ఆల్ ఓవర్ ఏపీ ఇవ్వగలం. వారంటీ విషయంలో ఇబ్బంది ఉండదని కంపెనీ తోటి నాకే ఆప్ చెప్పి, బ్యాటరీ వారంటీ కూడా నాకే హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను ఇవ్వగలని చెప్పి అంటున్నాను. శివనాగా మోటార్స్ ఇంకా కొత్త షోరూమ్లో ఏమైనా ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉందనుకోవచ్చు? అదంటే నా 3 జిల్లాల్లో ఇప్పుడున్న పాయింట్ నుంచి అరౌండ్ 50-60 kilometers ఉంది కాబట్టి సరిపోతుందండి. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు. అవసరమైతే ఇంకా ఇద్దరు టెక్నీషియన్ పెంచుతాను. ఓకే, ఇంకెక్కడన్నా ఆల్ ఓవర్ ఏపీలో అంటే సేల్ ఇస్తాను కదా. ఒక ఊరి నుంచి ఒక 5-6 వెహికల్స్ కొనుక్కుంటాను అనుకోండి ఒకేసారి, వాళ్ళకి వ్యాన్లో లోడ్ చేసి డెలివరీ ఇచ్చేస్తాం. ఓకే, ఒక ఊర్లో 10-15 వెహికల్స్ అలా కొన్నారనుకోండి ఎవరన్నా, మంత్లీ ఒకసారి పంపమని పంపుతారు టెక్నీషియన్. నాకేం అభ్యంతరం లేదు. వెళ్ళి ఆ 15 బళ్ళు ఒకసారి టచ్ చేసి నేను కంప్లైంట్ సాల్వ్ చేసి వచ్చేస్తాను మా టెక్నీషియన్. అలా ఫ్యూచర్ ప్లాన్ అయితే అవి ఉన్నాయన్న. సో ఇది మన శివనాగా మోటార్ షోరూమ్ అధినేత అయిన నాగేంద్ర గారితో పూర్తి ఇంటర్వ్యూ అండి. వీళ్ళు వచ్చి సర్వీస్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఈయనకి ట్రాక్టర్ ఇండస్ట్రీలో అనుభవం ఉండడంతో సర్వీస్ ఫీల్డ్నే ప్రధానంగా ఫోకస్ చేసి ఎక్కడ ఏమైనా సమస్య వచ్చినా వీళ్ళు టెక్నీషియన్ని పంపిస్తున్నారు. వీళ్ళు ప్రధానంగా టెక్నీషియన్స్ని 9 మందిని అయితే మెయింటైన్ చేస్తున్నారండి. వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టింగ్ వచ్చి 56,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. 70 kilometer రేంజ్ అనేది ఇస్తున్నారు. ఫ్రాంక్లిన్ ఈవీలో హైయెస్ట్గా 200 kilometer రేంజ్ ఇచ్చే స్కూటర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వీళ్ళ ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం, అలానే డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్ని, రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.